ఈ గ్రూప్ 1 ప్రిపరేషన్ పట్ల అంటే టోటల్ ఈ ఎంటైర్ జర్నీ దీంట్లో మీ ఇన్స్పిరేషన్ ఏంది? కొంతమంది అరే వీడు మస్తు చెప్తారు లేరా కోచింగ్ అనుకోవచ్చు, కానీ నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు అక్కడ యాన్యువల్ డే ఫంక్షన్స్కి ఎస్పీ గారు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. వన్స్ ఎస్పీ గారు రాగానే ఇక మమ్మల్ని ఇది జరిపేయడం, ఇక్కడ వాళ్ళని అక్కడ జరిపేసి ఆ రోజు రాత్రి నేను మా నాన్నగారితో ఫస్ట్ ఏమన్నా నేను ఎస్పీని అవుతాను. గ్రూప్ 1 సాధించారు, గ్రూప్ 2 సాధించారు, గ్రూప్ 3 సాధించారు. ఇంకొకటి నాకు ఒక విషయం ఇక్కడ ఏం చెప్పాలంటే సార్, నాకు గ్రూప్ 2లో 186th ర్యాంక్ వచ్చింది, గ్రూప్ 3లో వచ్చేసరికి 337th ర్యాంక్ వచ్చింది. కొన్ని పేపర్స్లో కానీ కొన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో కానీ నేను కూడా చూసి కొంచెం బాధపడ్డది ఏంటంటే ఈ గ్రూప్ 1 సంబంధించి టోటల్ 6 పేపర్స్ మెయిన్స్. ఈ మెయిన్స్ పేపర్స్లో ఎక్కువ టైం ఇవ్వాల్సిన పేపర్ ఏమైనా ఉందని మీరు భావించారా? ఏ పేపర్ తీసుకున్న 3 సెక్షన్లు యాక్చువల్లీ ముందు నుంచి చదువుతూ వచ్చినాం సార్. 90 days ఉన్నప్పుడు ఎగ్జామ్కి కరెక్ట్గా చాలా స్ట్రిక్ట్గా ప్లాన్ పెట్టుకున్నాం సార్. 60, 15, 15 మేము ఒక 7గురం ఒక బ్యాచ్ లాగా ఫామ్ అయినాం సార్. ఈ ఎస్ఏ ప్రిపరేషన్ అనేది ఎట్లయితే ఎక్కువ మార్కులు సాధించవచ్చు, దాంట్లో ఏ సెక్షన్ను మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి? నేను నా ఎస్ఏకి నాకు బాగా హెల్ప్ చేసింది ఏంటంటే సార్, నేను డైమెన్షన్స్లో బాగా రాస్తాను సార్ ఎస్ఏ. మరి ఈ యూపీఎస్సీ నుంచి వచ్చిన ఆస్పిరెంట్స్ తెలంగాణ మూమెంట్స్ పట్ల ఎంత కేర్ తీసుకుంటే బాగుంటుంది? ఎందుకంటే అది కూడా స్కోరింగ్ పేపర్. మనకి తెలంగాణ మూమెంట్కి వచ్చేసరికి నాకు తెలిసి 2 విధాలుగా రాస్తారని చెప్పేసి నేను అనుకున్నాను సార్ స్టార్టింగ్ నుంచి కూడా. దాశరథి కృష్ణమాచార్య అవి కూడా కొన్ని బట్టి పట్టుకొని పోయాయి సార్. మీ విజయం పట్ల మీ మదర్ ఫాదర్స్ స్పందనైంది, వాళ్ళు ఎట్లా రియాక్ట్ అయ్యారు? ఇంకా ఏముంది సార్, 2019 జూన్లో మొదలు పెట్టిన సార్, మొన్న వచ్చింది జాబ్, 6 ఏళ్ళ తర్వాత వచ్చింది. సో ఉద్యోగం అయితే ఏదో ఒకటి వస్తుందని అర్థమైంది సార్. మా డాడీ ఏం చెప్పేవారంటే, వారం రోజులు రిజల్ట్ తర్వాత మనిషిలాగా లేను సార్, రూమ్లో నుంచి బయటికి రాని పరిస్థితిలో ఓ రోజు మా డాడీ నేను అశోక్ నగర్లో ఉండే రూమ్కి వచ్చి వాపోతా అని చెప్పి, నువ్వు నేను చదువుకో ఏదన్నా కానీ నీకు అవసరమైతే పెళ్లి చేసి నిన్ను నీ భార్యను కూడా నేను ఇంట్లో కూర్చోబెట్టి సాగుతా అన్నట్లా. ఈ ప్రిపరేషన్లో కొన్నిసార్లు మనం లోకి గురవుతుంటాం. అంటే ఇంకా మనం రాసిన గ్రూప్ 1 పరిస్థితి ఏంటంటే, ఈ లో ఫీలింగ్ టైంలో అంటే ఎట్లా